నమస్కారం, వెల్కమ్ టు 1 టీవీ న్యూస్. పెద్దపల్లిలో రాజకీయ వేడి పెరిగింది. ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ వ్యవహార శైలిపై బీజేపీ నాయకురాలు కందుల సంధ్యారాణి గోదావరిఖని ప్రెస్ క్లబ్లో ఘాటైన ఆరోపణలు చేశారు. అధికారులు, పోలీసు యంత్రాంగం మొత్తం ఎమ్మెల్యే గుప్పెట్లో పనిచేస్తున్నాయని, ఆయనకు తెలియకుండా చీమ కూడా చావదని సంధ్యారాణి తీవ్రంగా విమర్శించారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో ఎమ్మెల్యే భార్య పాల్గొని ఐకేపీ సెంటర్ల చెక్కులు పంపిణీ చేయడం ఏడి నిబంధనలో ఉందని ప్రశ్నించారు. ఎమ్మెల్యే కొడుకును ఎస్ఐ బందోబస్తుతో తీసుకెళ్లి కాకి యూనిఫామ్లో క్రికెట్ ఆడించడం పోలీసు శాఖను కించపరిచినట్లేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల సమస్యలు పరిష్కరించడానికి లేక ఎమ్మెల్యే చెప్పిన పనులు చేయడానికి ఉన్నారని ఆమె అన్నారు. దారి మైసమ్మల కూల్చివేత విషయంలో ఎమ్మెల్యే సంబంధం లేదని చెప్పడం పూర్తి నాటకమని, పోచమ్మ గుడిలోని తడిబట్టలతో వెళ్లాలని ఆమె అన్నారు. ఈ ఘటనలపై పూర్తి విచారణ జరిగే వరకు అడిషనల్ కలెక్టర్ అరుణశ్రీని తక్షణమే సస్పెండ్ చేయాలని సంధ్యారాణి డిమాండ్ చేశారు. గత 2 ఏళ్లకే ఇవాళ ఇక్కడ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ గెలిచినప్పటి నుంచి మీ కనుసన్నలలో, ఎమ్మెల్యే కనుసన్నలలో కార్పొరేషన్ అధికారులు, ఇక్కడ పూర్తిగా పోలీసు పనిచేస్తూ ఉన్నది మన కళ్ళ ముందు కనబడుతూ ఉంది. ఇవాళ అధికారుల తొందరపాటు కాదు, పూర్తిగా అధికార దుర్వినియోగం చేసేది మీరు. ఇవాళ అధికార కార్యక్రమాలలో మీరు పాల్గొని ఎట్లా ప్రారంభోత్సవాలు చేస్తారు? ఇవాళ ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ అయితే వారి భార్య ఎట్లా అధికారిక కార్యక్రమాలలో పాల్గొంటుంది? ఇవాళ ఐకేపీ సెంటర్లో తననే ఓపెన్ చేస్తుంది. ఇవాళ నిన్న పాలకుర్తి మండలంలో అధికారుల పక్కన కూర్చొని, అధికార వేదికలో కూర్చొని ఎట్లా చెక్కులు పంపిణీ చేస్తారు? ఇవాళ కళ్యాణ లక్ష్మి చెక్కులు ఆమెనే పంపిణీ చేస్తుంది. ఇవాళ మక్కాన్ సింగ్ సేవా సమితి అని చెప్పి వారు ఆమెను అధికారిక కార్యక్రమాలలో ఎట్లా పిలుస్తారు? ఒక ఎస్ఐ వాళ్ళ కొడుకుని తీసుకుపోయి కాన్వాయ్ తోటి తీసుకుపోయి క్రికెట్ ఆడిపించి మళ్ళీ తీసుకుపోతాడా? కొడుకుతోని క్రికెట్ ఆడతాడా ఒక ఎస్ఐ యూనిఫామ్లో ఉండి? ఎందుకు ఇజ్జత్ తీస్తున్నారు ఇట్లా? కాబట్టి వాళ్ళ అధికార దుర్వినియోగం చేసేది ఎవరు? అధికారులను దుర్వినియోగపరుస్తున్నది ఎవరు? మీరు కాదా? కాబట్టి మీరు చేసేది పూర్తిగా అసత్య ఆరోపణ. ఒకవేళ నిజంగానే అధికార దుర్వినియోగం జరిగిందంటే మీకు చేతనైతలేదా? అధికారులు మీకు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారంలో ముదిరాజ్ కుల సంఘం ఆధ్వర్యంలో పెద్దమ్మ గుడి నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముదిరాజ్ కుల సంఘం పెద్దలు, వివిధ గ్రామాల నుంచి మండలాలు మరియు జిల్లా నాయకులు పాల్గొన్నారు. చుట్టుపక్కల గ్రామాల ప్రజలు మరియు ముదిరాజ్ కుల సంఘం కుటుంబ సభ్యులందరూ, అదేవిధంగా పార్టీలకు అతీతంగా అన్ని పార్టీల నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేశారు. దీనికి సంబంధించిన ప్రతి ఒక్కరికి ముదిరాజ్ కుల సంఘం ఆధ్వర్యంలో కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కుల సంఘం అధ్యక్షులు ఓలపు రాజబాబు, నాయని శ్రీనివాస్, జోడి శ్రీనివాస్, జిఆర్ మల్లేష్, బల్ల సమ్మయ్య, సిరిసిల్ల నరేష్, బొంతల సంతోష్, జోడు సత్యనారాయణ, అట్టెం పోచయ్య, గాడిచర్ల హరీష్ మరియు సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఓం క్షేత్రస్య పతినా భయగం హితేనేవ దయామసి కామశ్వం పోషయిత్వా సనో మృడాతే దృశే స్వాహా. అధిదేవతా ప్రత్యధిదేవతా సహిత అంగార్గం సీద్వయిదందుమేదం స్వాహా. ఓం విదం విష్ణుర్విచక్రమే త్రేధానుజదే పదం సమూఢమస్య పాగం సురే స్వాహా. ఓం సహస్రశీర్షా పురుషః సహస్రాక్ష సహస్రపాదు స భూమిం విశ్వతో వృత్వా అత్యతిష్టద్దశాంగులం స్వాహా. అధిదేవతా ప్రత్యధిదేవతా సహిత బుధగ్రహం యజామహే స్వాహా. ఓం బ్రాం బ్రీం బ్రౌం సహ
శనివారం ఉదయం 6:30 వరంగల్ సిద్దిపేట జాతీయ రహదారిపై మండల కేంద్రంలోని మోడల్ స్కూల్ సమీపంలో సుమారు 2000 నాటుకోళ్లు, వరిచేళ్లు, పత్తి చేనులు కనబడటంతో ఏల్కదుర్తి, చింతలపల్లి, ఇందిరానగర్ గ్రామ ప్రజలు దొరికిన కాడికి ఒక్కొక్కరు 2-3 నుంచి 8 వరకు కూడా పట్టుకుని తీసుకువెళ్లారు. ఈ క్రమంలో విషయం తెలిసిన ఎస్ఐ అక్కినేపల్లి ప్రవీణ్ కుమార్ వెటర్నరీ డాక్టర్ దీపికకు 3 కోళ్లను అప్పగించారు. దొరికిన నాటుకోళ్లను తాము చెప్పేంత వరకు ప్రజలు ఎవరూ తినవద్దని పశు వైద్యాధికారి డాక్టర్ దీపిక అన్నారు. వాటికి ఏమైనా వ్యాధులు ఉన్నాయా అనే విషయంపై కొన్ని కోళ్లను ల్యాబ్కు పంపించామని, కనుక ప్రజలు తమ ఆరోగ్యరీత్యా వాటిని తినకుండా ఉండాలని చెప్పి వాటిని పోలీసుల ఆధ్వర్యంలో వరంగల్ ల్యాబ్కు తీసుకువెళ్లి పరీక్షించారు. అనంతరం వాటికి ఎలాంటి రోగం లేదని ప్రకటించారు. ఈ రోజు ముందుగా దినపత్రికలో రావటం, మండల ప్రజలు వారి స్నేహితులకు వాట్సాప్ ద్వారా షేర్ చేయటం, ఫేస్బుక్లలో, సామాజిక మాధ్యమాల్లో మొత్తం అదే చర్చ నడిచింది. ఇప్పటికీ కూడా ఒక కోడి కిలోకు 300 రూపాయల నుంచి 400 వరకు నడుస్తోంది. సుమారుగా 2000 కోళ్లను ఎవరు వదిలివేశారు, ఎందుకు వదిలివేశారు అనేది అంతుచిక్కని ప్రశ్నగా మిగిలింది. పోలీసులు తమ వంతుగా దర్యాప్తు ముమ్మరంగా చేస్తున్నారు. పత్తులు ఉన్నాయి, ఇంకా 150 కోళ్ళ దాకా ఉన్నాయి. బాగానే ఇస్తుండే వాళ్ళు ఎవరో ఇచ్చిపెట్టిపోయేలా ఏందో తెలియదు, కానీ ఏదో దొరికేది ఏదో కోళ్ళ వనంలో ఎంత ఆడుకుంటే దొరుకుతారు చేయలల్లా. అవునా? ఎవరు చెప్పింది? ఇంకా పాలం తడి కూడా కమ్మినే ఉన్నాయి, కాదంటే అటు కూడా చూసుకోండి. మేడ్చల్ జిల్లా కీసర మండలంలోని అంకిరెడ్డిపల్లిలో మట్టి తరలిస్తున్నారని, తాను లేని సమయంలో తన తల్లి సుగుణమ్మ మరియు బంధువులను పోలీసులు దుర్భాషలాడారని, మెట్లు నర్సింగ్తో సహా పలువురిని కీసర పోలీసులు తీవ్రంగా కొట్టారని కనకరాజు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. పోలీసుల నుంచి తనకి ప్రాణహాని ఉందని తెలిపారు. మైనింగ్ పోలీసు అధికారులు తన ఇటాచీ 4 లారీలను సీజ్ చేశారన్నారు. తనకు పోలీస్, మైనింగ్ అధికారులతో ప్రాణహాని ఉందని తెలిపారు. జరగలేదు సార్, వచ్చిండు సార్లు 3 వచ్చిర్రు. ఎవరు పోలీసు వాళ్ళు వచ్చిర్రు. మేము ఆడ నిలబడ బర్రపెండ తీస్తున్నా, వచ్చి ఎవరి రోమ ఇక్కడ అని అన్నాడు. అంటే అక్కడ పోయినా, మళ్ళీ పోయినా, మా అక్కడ బర్రెలు ఉన్నాయి, బర్రెల కాడికి పోయినా. వచ్చినాక మళ్ళా మరి బైకుల కాడికి వచ్చిండు. బైకుల కాడికి వచ్చినాక నేనేమన్నా బైక్ ఎందుకు సారు, బైక్ పట్టుకుంటే మా చిన్న కొడుకు చచ్చిపోయింది సారు, మా చిన్న కొడుకుది అది, మా పెద్ద కొడుకు తెప్పించిండని నాకు తెలియదు సార్. అంటే మళ్ళీ పెద్ద ఫోన్ తెచ్చిండు. పెద్ద ఫోన్ తెచ్చి ఫోన్ చూసి ఇది అని పేరు మీదే ఉంది, నేడు తీసుకో అన్నాడు. తల చేయి, లంచోడుకో తల చేయిరా, తల చేయి, మా అల్లుని అంటాడు, తల చేయి అన్నాడు. అంటే నా తను లేదు సార్ తల చేయి అంటే, నాకు రాళ్ళు తెంగుతున్నా అవరా లంచోడుకో, కుక్కల్లా కల్ తెగిన ఐరా నీ అమ్మను, నీ కుక్కల్లా కల్ నీ అమ్మ పూగుల. ఇంకెవరన్నా ప్రభుత్వ అధికారులు కొట్టిండ్రు సార్? ఇప్పుడు ఇంత వ్యవసాయ చేస్తే ఎవరు కుట్రు సార్? ఇంత వ్యవసాయ చేస్తే ఎవరు కుట్టరు, ఎవరికి వేయలే. ఇప్పుడు 5-6 ఏళ్ళు దందా చేస్తున్నాం. ఈ రోజు అసలు ఒక్కనే చేస్తున్నాం సార్. 10 మంది ఉన్నారు సార్, కీసర్ మండలం 10 మంది చేస్తున్నారు. 10 మంది అడగండి ఎవరేమి ఇస్తారో నేను చెప్పాను. నా ఇజ్జత్ మొత్తం పోయి నన్ను సిఐ సార్ కంపెనీకి రెడీ ఉన్నాడు. కాబట్టి ఈ వ్యవస్థ మీకు ఒక మీడియా మిత్రులు సేవ కావాలని కోరుకుంటున్నా. డిపార్ట్మెంట్కి ప్రతి డిపార్ట్మెంట్కి ఉంది సార్. అంటే మీకు లెక్కలు ఉంటాయి? లెక్కలు మొత్తం నీకు బ్యాంక్ స్టేట్మెంట్ తీసుకొస్తా, మళ్ళీ ఒక పేజ్ మీద పెడతా, అప్పుడు చూపిస్తా. సరే పిఎస్ఓలు స్పెషల్గా వచ్చిర్రా, వాళ్ళ మేమే సీకర్లు గుర్తు అందరూ వచ్చి తోమిరా. మనకు ఫస్ట్ నేనే దొరికిన అన్నీ సిఐ ఉండు, పోలీసు వాళ్ళు అందరూ కలిసి కూర్చుకొని పొలి కొట్టారు మమ్మల్ని. 2565 కారు. అంటే ఇప్పుడు నెలవారీగా కొడుతుంటారా, ఎట్లా కొడుతుంటారు? నెలగా సార్ రోజు వస్తుంది మేడం. ఒకటే కారణం, 3 డిపార్ట్మెంట్ వస్తారు, రోజు పట్టుకుంటారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడుతున్న పోలీసులు జగన్మోహన్ రెడ్డికి, విడుదల రజనీకి గూండాల్లా ఎందుకు అనిపిస్తున్నారంటే, విశాఖపట్నంలో వారి గంజాయి ముఠాను పట్టుకున్నందుకే అని స్వచ్ఛాంధ్ర ఏపీ కార్పొరేషన్ చైర్మన్ పట్టాభిరామ అన్నారు. మా ప్రభుత్వంలో ఈరోజు పోలీసులకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చాం, అరాచకాలు సృష్టిస్తే తాట తీయమని చెప్పాం. డ్రగ్స్ అమ్మకాల్లో కానీ, మహిళలను వేధించడం, అసాంఘిక కార్యక్రమాలు చేస్తే తోలు తీస్తామని, తోకలు కట్ చేస్తామని పట్టాభిరామ్ వైసీపీకి వ్యాఖ్యలకు ఘాటైన బదులిచ్చారు. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో స్వచ్ఛాంధ్ర ఏపీ కార్పొరేషన్ చైర్మన్ పట్టాభిరామ్ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మున్సిపల్ పరిధిలోని మోతుకుపల్లి వద్ద 7 ఎకరాల్లో ఉన్న డంపింగ్ యార్డును సందర్శించారు. డంపింగ్ యార్డులో ఉన్న చెత్తను యంత్రాల సహాయంతో పట్టణానికి దూర ప్రాంతాల్లో తరలిస్తూ ఈ ప్రాంతంలో ఎన్టీఆర్ పార్కును ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. అనంతరం ఆయన మున్సిపల్ కార్యాలయంలో స్వచ్ఛాంధ్ర కార్యక్రమంపై అధికారులతో సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ పట్టణాభివృద్ధికి ప్రణాళిక ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై, విడుదల రజనీపై ఘాటుగా విమర్శలు చేశారు. రాష్ట్రంలో పోలీసులు శాంతి భద్రతను కాపాడుతూ ఉంటే వైసీపీ వారికి గొండాలా కనిపిస్తున్నారని ఎద్దేవా చేశారు.
రాష్ట్ర వైసీపీ యువజన నాయకుడు కొండారెడ్డి డ్రగ్స్ కేసులో డైరెక్ట్గా పట్టుబడ్డాడు. కేసు నమోదు చేసినందుకు పోలీసులు వారికి రౌడీలుగా కనిపిస్తారు. డ్రగ్స్ అమ్ముకోవడం అలా చేస్తే పోలీసులు మంచివారు, లేకుంటే రౌడీల్లా కనిపిస్తారా? యువత చెడిపోవాలి. వారు తయారు చేసిన నకిలీ మద్యాన్ని పట్టుకుంటే పోలీసులు రౌడీలు, గుండాలు. వైసీపీ పార్టీ వారు రోడ్డుపై కత్తులు పట్టుకుని రప్పా రప్పా తిప్పుతూ డ్యాన్స్ చేస్తూ ఉంటే వారిని పట్టుకుంటే పోలీసులు రౌడీలు, గుండాల్లాగా కనిపిస్తారా? గంజాయి సేవించి రోడ్డుపై అమ్మాయిల్ని వేధిస్తూ ఉంటే పోలీసులు గుండాలు, రౌడీల్లాగా కనిపిస్తారా? ఇక రాష్ట్రంలో వీరికి అరాచకం చేయటమే కావాలి. వీరి ఆగడాలను అడ్డుకుంటే తప్పు, వీరికి అరాచకం చేయటమే కావాలి. పోలీసులు 2019 నుంచి 24 మధ్యకాలంలో పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తే బాగుంటుంది. ఇదేనా వారు కోరుకునేదని ప్రశ్నించారు. విడుదల రజని వైసీపీ నాయకులను మీడియా ముఖంగా సూటిగా ప్రశ్నించారు. మీరు రోడ్లపై అరాచకాన్ని కోరుకుంటున్నారా? ఈరోజు రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్ వ్యాపారం నిర్విఘ్నంగా జరగాలని మీరు కోరుకుంటున్నారా? నాటుసారా ఏరులై పారాలని కోరుకుంటున్నారని విమర్శించారు. పోలీసులు వింటున్నారని చెప్పేసి కామెంట్ చేసింది సార్. అంటే ఇప్పుడు విడుదల రజనీకి కానీ, జగన్మోహన్ రెడ్డికి కానీ వీరందరికీ పోలీసులు గుండాల్లాగా, రౌడీలుగా ఎందుకు కనపడతా ఉన్నారంటే వాళ్ళ డ్రగ్స్ ముఠాన్ని పట్టుకుంటూ ఉన్నాం. విశాఖపట్నంలో వాళ్ళ యువజన నాయకుడు, వైసీపీ యువజన విభాగ అధ్యక్షుడు కొండారెడ్డి, ఆయన రెడ్ హ్యాండెడ్గా డ్రగ్స్తో పట్టుబడ్డాడు. ఈ రకంగా వాళ్ళు డ్రగ్స్ దందా చేస్తున్నటువంటి వాళ్ళ పార్టీ నాయకులను పట్టుకోవడం, వాళ్ళకు రౌడీజం చేయటం. అంటే వాళ్ళకి కావాల్సింది ఏంటి? ఎక్కడికక్కడ వాళ్ళ పార్టీ ముఠా నాయకులు డ్రగ్స్ అమ్ముకోవాలి, యువతను నాశనం చేయాలి, వాళ్ళు తయారు చేసినటువంటి నకిలీ మద్యాన్ని మేము పట్టుకోకూడదు, దాన్ని ఆపితే మేము రౌడీలు, గుండాలం. వాళ్ళ డ్రగ్స్ ముఠాన్ని పట్టుకుంటే మేము రౌడీలు, గుండాలం. వాళ్ళు రప్ప రప్ప అంటూ కత్తులు పట్టుకుని రోడ్లపైన డాన్స్ చేస్తే దాన్ని అడ్డుకుంటే పోలీసులు రౌడీలు, గుండాలు. గంజాయి కొట్టేసి రోడ్లపైన ఆడపిల్లల్ని వేధిస్తుంటే వాళ్ళని పట్టుకుంటే పోలీసులు రౌడీలు, గుండాలు. వాళ్ళకి రోడ్డు పైన అరాచకం చేయటం కావాలి. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అరాచకాన్ని అడ్డుకుంటే అది తప్పు. అంటే పోలీసులు 2019-24 మధ్యలాగా కేవలం ప్రేక్షక పాత్ర వహించాలన్నమాట. ఇదేనా? అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలో సామాజిక తత్వవేత్త, స్వరకర్త, కురుబల ఆరాధ్య దైవం శ్రీ భక్త కనకదాస 538వ జయంతి ఉత్సవాల్లో విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కళ్యాణదుర్గం పట్టణ, హిందూపురం రోడ్డు, బైపాస్ సర్కిల్లో స్థానిక ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు నేతృత్వంలో ఏర్పాటు చేసిన 9 అడుగుల కాంస్య విగ్రహాన్ని మంత్రి లోకేష్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. బైపాస్ సర్కిల్కు శ్రీ భక్త కనకదాస సర్కిల్గా నామకరణం చేశారు. అంతకుముందు బైపాస్ సర్కిల్కు వేలాది మంది మహిళలు, స్థానిక ప్రజలతో కలిసి మంత్రి నారా లోకేష్ ర్యాలీగా వెళ్లారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పయ్యావుల కేశవ్, ఎస్ సవిత, ఎంపీలు బీకే పార్థసారథి, అంబికా లక్ష్మీనారాయణ, కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు, అనంతపురం జిల్లా టీడీపీ అధ్యక్షులు వెంకటశివుడు, మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి, ఎమ్మెల్యేలు కాల్వ శ్రీనివాసులు, కందికుంట వెంకటప్రసాద్, గుమ్మడూరు జయరాం, దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్, బండారు శ్రావణిశ్రీతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. భక్త కనకదాస వేడుకల్లో పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారు. అంతేకాదు కనకదాస్ గారి జయంతిని ఏకంగా ప్రభుత్వ పండగ ఈ రోజు నుంచి మనం నిర్వహించుకుంటాం జరుగుతుంది. ఈరోజు పెద్ద ఎత్తున కనకదాస్ గారి విగ్రహం కూడా మన ఆవిష్కరణ చేసుకుంటాం కూడా నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. ఇది కేవలం ఒక కార్యక్రమం కాదు, 3 కార్యక్రమాలు ఈరోజు మనం నిర్వహించుకుంటాం జరుగుతుంది. కనకదాస్ గారు ఆయన రాసిన గొప్ప పాటలతో ఏకంగా కృష్ణుని కూడా తన వైపుని తిప్పుకున్నారు. ప్రజల్లో ఏకంగా దైవ భక్తిని పెంచారు మన కనకదాసు గారు. ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చారు. ఏకంగా ఆయన జీవితాన్నే ప్రజల కోసం అంకితం చేస్తాం జరిగింది. చిన్న వయసులో అద్భుతంగా చదివి సైన్యంలో చేరి ఏకంగా యుద్ధాల్లో కూడా ఆయన పాల్గొనటం జరిగింది. దాని తర్వాత భక్తికి, ప్రజలకి ఆయన అహర్నిశలు సేవ చేస్తాం జరిగింది. ఒకరోజు కనకదాసు గారి గురువు నీకు మోక్షం పొందాలా లేదా అని అడిగినప్పుడు ఆయన ఒక్క మాటే చెప్పారు, ఏ రోజైతే మనకి అహంకారం తగ్గుతుందో ఆ రోజే మనకి మోక్షం దొరుకుతుందని చెప్పిన గొప్ప వ్యక్తి కనకదాసు గారు. కనకదాసు గారి జీవితం మనందరికి ఒక స్ఫూర్తి.
ఆయన చూపించిన మార్గం సమాజానికి ఒక ఆదర్శంగా నిలబడుతుంది. ఉమ్మడి అనంతపూర్ జిల్లాకి మా కుటుంబం చాలా రుణపడి ఉంటుంది. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గశ్రీ నందమూరి తారక రామారావు గారిని 3 సార్లు గెలిపించి శాసనసభకు పంపించింది అనంతపురం జిల్లా. కమిషన్లకు కక్కుర్తిపడి రోడ్డు ఆదేశాలను ధిక్కరిస్తూ చిత్తూరు ఫారెస్ట్ సిబ్బంది అభంశుభం ఎరగని తనను అక్రమంగా నిర్బంధించారని తేనెబండకు చెందిన ఇళయరాజా అనే రైతు ఆరోపణలు చేశాడు. తనకు ఫారెస్ట్ అధికారులు ఏ విధమైన నోటీసులు ఇవ్వకుండానే పై అధికారుల ఆదేశాల పేరిట వేధిస్తున్నారని ఇళయరాజా అనే రైతు శనివారం వాపోయాడు. ఈ మేరకు రైతు స్థానిక అటవీ శాఖ పశ్చిమ విభాగం రేంజర్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. 2 గంటలుగా చిత్తూరు అటవీ శాఖ పశ్చిమ విభాగం రేంజర్ కార్యాలయంలో తిండి తిప్పలు పెట్టకుండా తనను నిర్బంధించి ఉంచారని కన్నీరు మున్నీరయ్యారు. ఇది పూర్తిగా అక్రమ నిర్బంధమని, ఫారెస్ట్ సిబ్బంది చట్టపరమైన విధి విధానాలు పాటించలేదని ఆయన ఆరోపించారు. ఈ విషయంలో జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకుని తనకు న్యాయం చేయాలని ఇళయరాజా వేడుకున్నారు. ఇదిలా ఉండగా ఇళయరాజా నిర్బంధంపై ఫారెస్ట్ సిబ్బంది రెడ్డెప్ప వివరణ ఇస్తూ తమ పై అధికారుల ఆదేశాల మేరకే ఇళయరాజాను తమ కార్యాలయానికి తీసుకువచ్చినట్లు తెలిపారు. వ్యవసాయ భూమి కోర్టు పర్మిట్ చేస్తుంది, కోర్టు డిగ్రీ అయింది. ఈపీలో పోలీస్ ప్రొడక్షన్ ఇచ్చారు. పోలీస్ ప్రొడక్షన్లో మనం శుద్ధి చేసుకోమని వ్యవసాయం చేసుకుని ఇస్తే వ్యవసాయం చేస్తూ ఉంటే మేము వ్యవసాయం చేస్తూ ఉంటే శుద్ధి చేస్తూ ఉంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు, ఎంఆర్ విఆర్ వాళ్ళు, మళ్ళీ సచివాలయం వీళ్ళంతా వచ్చి ఇంట్లో అన్నం తింటా ఉంటే వాళ్ళని ఫోన్ చేసి పొడం దగ్గర రమ్మని ఈ చెట్లు కింద తోయేసినారు మీరు దా అనేసి మమ్మల్ని తొడుకొచ్చి కూర్చోబెట్టారు. ఎందుకు తీసుకున్నారు సార్? దౌర్జన్యం వస్తారా లేదా? మా సొంత భూమి సార్, మా భూమి చెట్లు శుద్ధి చేస్తా ఉన్నాం సార్. చెట్లు సార్ కాదు సెటిల్మెంట్ పట్టా సార్. దాంట్లో ఏమన్నా ఎర్రచందనం చెట్లు కానీ ఇట్లా ఏం లేదు సార్. ఎర్రచందనం ఒకవేళ నీ పొలంలో ఉన్నా కూడా ముళ్ళ చెట్లు సార్, ముళ్ళ చెట్లు, ఆకు చెట్లు తుమ్మ చెట్లు, చిన్న చిన్న చెట్లే సార్, కొంచెం పొట్టిగా ఉంటాయి సార్. ముళ్ళ కంపల్ చెట్టు, ముళ్ళ కంపల్ కట్ చెట్లు, ఇంజక్షన్ పర్మనెంట్ ఇంజక్షన్, పోలీస్ ప్రొటెక్షన్ అంతా ఉంది సార్. ఎస్పీ ఆర్డర్, కలెక్టర్ ఆర్డర్ అంతా ఉంది సార్. మన దగ్గర ఏముంటుంది కలెక్టర్ ఆర్డర్? తిరుపతి జిల్లా రేణిగుంటలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రేణిగుంట విమానాశ్రయం నుంచి మామండూరుకు చేరుకుని అటవీ పర్యటనలో అధికారులతో కలిసి సందర్శిస్తూ వారు పవన్ కళ్యాణ్ను మామండూరు పర్యటనలో భాగంగా కలెక్టర్ వెంకటేశ్వరతో కలిసి పర్యావరణ పరిరక్షణలో భాగంగా మొక్కలు నాటారు. ప్రజలు పచ్చదనాన్ని పెంపొందించడంలో భాగస్వామ్యులు కావాలని పిలుపునిచ్చారు. అనంతరం తిరుపతి మంగళంకు రోడ్డు మార్గాన బయలుదేరి వెళ్లారు. ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలం మేడపి గ్రామంలో 10 అడుగుల భారీ కొండ చిలువ కలకలం సృష్టించింది. ఇళ్ల మధ్య కొండ చిలువను చూసి స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. ఫారెస్ట్ అధికారులకు స్థానికులు సమాచారం ఇవ్వడంతో హుటాహుటిన అక్కడికి చేరుకున్న స్నేక్ క్యాచర్ మల్లికార్జున చాకచక్యంగా 10 అడుగుల కొండ చిలువను బంధించడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. పట్టుకున్న కొండ చిలువను సురక్షితంగా అటవీ ప్రాంతంలో వదిలేస్తామని స్నేక్ క్యాచర్ మల్లికార్జున మీడియాకు తెలిపారు. పట్టుకున్నాలే పట్టుకోవాలి. ఇవి ఇప్పటివరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 1 టీవీ న్యూస్.